ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు నీడతో పాటు తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని ఆదేశించారు. వన మహోత్సవం కింద రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గాను అన్ని గ్రామాలలో మొక్కలు నాటి స్థలాలను గుర్తించాలని, నర్సరీలలో పెంచుతున్న మొక్కల గురించి గ్రామాలలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల అడ్లూరు గ్రామాలలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ పనులను తనిఖీ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల అడ్లూరు గ్రామాలలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ పనులను నల్గొండ జిల్లా కలెక్టర్ పి చంద్రశేఖర్ తనిఖీ చేశారు. ముందుగా వల్లాల గ్రామంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న వన మహోత్సవం నర్సరీని తనిఖీ చేశారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలు, వాటి రకాలు, గ్రామ పంచాయతీ ద్వారా వానాకాలంలో నాటనున్న మొక్కల టార్గెట్, మొక్కలు నాటే స్థలాల గుర్తింపు, గృహాలకు పంపిణీ చేసే మొక్కలు, జియో ట్యాగింగ్ తదితర వివరాలన్నింటినీ ఏపీఎం శంకరయ్య, ఏపీఓ జంగమ్మ, వన సేవకుడు తంబయ్య ద్వారా అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి గ్రామస్తులు ఉదయం నడకకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం వల్లాల గ్రామ చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీలు ఫిష్ పాండ్ తవ్వుతుండగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాస్టర్ ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలకు నీడతో పాటు తాగునీటిని కల్పించాలని డిఆర్డీఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గ్రామంలో కట్టగూరు సుధారాణి అనే లబ్ధిదారు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీని సందర్శించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించనున్న గ్రామ సభకు సంబంధించి సర్పంచ్ తిరుపతమ్మ, పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చించారు. గ్రామ సభకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని గ్రామ అధికారులందరికీ తెలియజేయాలని, అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరినీ గ్రామ సభకు ఆహ్వానించాలని, మినిట్స్ రికార్డు చేయాలని, గ్రామ సభలో ఏమైనా గ్రామ సమస్యలు ఉన్నట్లయితే చర్చించాలని తెలిపారు. కాగా గ్రామానికి సంబంధించి పాఠశాల సమస్యను, విద్యుత్ సమస్యను, పాత బిల్లుల విషయాన్ని సర్పంచ్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ గ్రామంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ను సందర్శించి యోగా తరగతి గదిని తనిఖీ చేశారు. పాఠశాలలోని తాగునీటి ఆరో ప్లాంట్ పనిచేయడం లేదని తెలుసుకుని తక్షణమే మరమ్మతులు చేయించాలని, పిఎంసి బోర్డు ఏర్పాటు చేయాలని, డ్యూయల్ డెస్క్లను తక్షణమే ఫిట్ చేయించాలని ప్రిన్సిపల్ కృష్ణమోహన్ను ఆదేశించారు. తెలంగాణ మోడల్ స్కూల్ పిఎం శ్రీ కింద ఏర్పాటు చేసినందున మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఆదేశించారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఇదే మండలంలోని అడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మామ్ పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, తహసీల్దార్ వరప్రసాద్, వల్లాల పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, ఎంఈఓ సైదులు, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణమోహన్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంటున్నారు.